ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోయా కొనుగోళ్లలో సర్కార్ విధించిన ఆంక్షలు రైతుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎకరాకు 6 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. తాజాగా సోయా పంట దిగుబడి గతం కంటే అధికంగా వస్తుంది. ఎకరాకు కనీసం 9 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతో మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలా అని మొదలుపడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువకు విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. తాజాగా జిల్లాలో సోయా కొనుగోళ్లు ప్రారంభమైన దృష్ట్యా ప్రభుత్వం పరిమితిని పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,10,000 ఎకరాల్లో సోయాబీన్ అయితే రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ఎకరానికి గతంలో 5 నుండి 6 క్వింటాల వరకు అయితే సోయాబీన్ దిగుబడి వచ్చేది. కానీ ఈ సంవత్సరం మాత్రం వర్షాలు అనుకూలించడం సోయాబీన్కు, అదేవిధంగా రైతులు అవలంబిస్తున్న నూతన విధానం వల్ల కూడా ఈ సంవత్సరం మాత్రం 9 నుండి 12 క్వింటాల వరకు రైతులు అధిక దిగుబడి అయితే తీయడం అయితే జరిగింది. అయితే ఈ ఖరీఫ్ కాలం ముగుస్తున్న నేపథ్యంలో రైతులకు మాత్రం పంట మాత్రం చేతికొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పంటనంతటిని కూడా మార్కెట్కు తీసుకువెళ్లే క్రమంలో అధికారులు మాత్రం రైతులకు మాత్రం సూచన అయితే చేయడం అయితే జరిగింది. గతంలో కొనుగోలు చేసిన ప్రకారమే 6 క్వింటాల వరకు మాత్రమే రైతుల దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో 6 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చేది. కానీ ఈ సంవత్సరం మాత్రం 9 నుండి 12 క్వింటాల దిగుబడి రావడంతో రైతులు మాత్రం ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మరోవైపు మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు రైతుల దగ్గర ఉన్నటువంటి అయితే సోయాబీన్ కొనుగోలు చేయకపోవడంతో రైతులు మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, రైతులను తమ వైపు చూసుకొని మొత్తానికైతే సోయాబీన్ పంటను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోయాబీన్ పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి అధికారులకు మొర చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే సోయాబీన్ గవర్నమెంట్ మద్దతు ధర ప్రకారం 4,892 రూపాయలు ఉంది. అయితే ప్రైవేట్ లో మాత్రం 4,500 రూపాయలు ఉండడంతో రైతులు ఏదైతే మద్దతు ధర ఎక్కువ వస్తున్న నేపథ్యంలో రైతులు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రం ఈ సోయాబీన్ తీసుకెళ్లేసి అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో రైతులకు మాత్రం అధికారులు 6 క్వింటాలు మాత్రం కొనుగోలు చేస్తున్నామని చెప్పడంతో రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం వాళ్ళు